ఈ రోజు మా ఇంట్లో రెస్టారెంట్ స్టైల్లో హోమ్ మేడ్ బిర్యానీ చేసాం. బిర్యానీ తయారు చేయడానికి నా స్టైల్లో ప్రాసెస్ చెప్తాను, చూడండి. ఫస్ట్ చికెన్ ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేస్తామో అదే గిన్నెలో చికెన్ వేసుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు వీడియోలో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకోవాలి. గసగసాలు, బిర్యానీ ఆకు, మిరియాలు, లవంగాలు, జాజి పువ్వు, అనాస పువ్వు, కరక్కాయ, ధనియాలు. వీడియోలో చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. దాంట్లోనే పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ని మ్యారినేట్ చేసుకోవాలి. ముందుగా బౌల్లో వేసి పెట్టుకున్న చికెన్ లో ఆయిల్ వేయాలి. తర్వాత టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. తగినంత పసుపు, మీ స్పైసీ లెవెల్ కి తగినంత కారం వేసుకోవాలి. ధనియాల పొడి, మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని వేసుకోవాలి. ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి. గ్రేవీకి తగినంత పెరుగు వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ మసాలా అంతా చికెన్ కి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర దాంట్లో వేసి కలుపుకోవాలి. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. బాస్మతి రైస్ ని 2 times బాగా కడిగి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. మీడియం సైజ్ ఆనియన్స్ ని 3 తీసుకొని సన్నగా పొడవుగా స్లైసెస్ గా కట్ చేసుకోవాలి. వాటిని గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా 20 నిమిషాలు నానబెట్టి పెట్టుకున్న బాస్మతి బియ్యం ఉడకబెట్టుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టి దాంట్లో సాల్ట్, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు వేసి మూత పెట్టాలి. బాగా బాయిల్ అయిన తర్వాత దాంట్లో ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకొని 80% కుక్ చేసుకోవాలి. మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని స్టవ్ మీద పెట్టి పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. కుక్ చేసి పెట్టుకున్న చికెన్ నుంచి కొంచెం గ్రేవీని పక్కకు తీసుకోవాలి. మనం 80% కుక్ చేసి పెట్టుకున్న రైస్ ని చికెన్ పై ఒక లేయర్ గా వేసుకోవాలి. ముందుగా పక్కన తీసి పెట్టుకున్న చికెన్ గ్రేవీని రైస్ లో వేసుకోవాలి. దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, నెయ్యి, జీడిపప్పు వేసుకోవాలి. మళ్ళీ ఇంకో లేయర్ గా రైస్ వేసుకొని ముందుగా చూపించిన విధంగా చేసుకోవాలి. పిండిని కలిపి పెట్టుకొని దంపోకుండా చుట్టూ గిన్నెకి పెట్టుకోవాలి. 4 minutes హై ఫ్లేమ్ లో, 4 minutes లో ఫ్లేమ్ లో పెట్టుకొని దమ్ పట్టించాలి. మా పాప అయితే ఎప్పుడెప్పుడు బిర్యానీ పెడతాది మా మమ్మీ అని వెయిట్ చేస్తుంది. ఫైనల్ గా బిర్యానీని ఓపెన్ చేసాం. చూడ్డానికైతే బిర్యానీ చాలా బాగా వచ్చింది. బిర్యానీ స్మెల్ కూడా బాగా వస్తుంది. మా పాపని రివ్యూ అడిగి ఏమంటదో చూద్దాం. మేము కూడా టేస్ట్ చేసాము, చాలా బాగుంది. మీరు కూడా ఈ విధంగా కుక్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.